హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హెలీనా నటాషా వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో మీరు ఇంగ్రీడియెంట్స్ చూసి చెప్పేసేయాలనమాట. మొత్తం వీడియో మొత్తం చూసి చెప్పొద్దు. ముందే చూసి చెప్పాలి. అయితే ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే 2 కప్పుల మినపప్పుకి నేనైతే ఒక 3 స్పూన్ల బియ్యం తీసుకున్నాను అనమాట. ఇంకా 5, 6 యాలుకలు తీసుకున్నాను. ఇంకా ఒక కప్పు నెయ్యి కూడా తీసుకున్నాను అనమాట. నెయ్యి అయితే ఒక కప్ సరిపోలేదు. 1 ½ కప్ అయింది. మీరు కూడా చూసేసుకోండి. ఓకేనా? వీటితో చేసే ఇంగ్రీడియంట్ ఏంటో మీరు చూసి చెప్పేసేయండి. వీడియో మొత్తం ఫుల్‌గా చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? హాయ్, హాయ్, హాయ్. ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నానంటే ఎంతో మీకు కనిపిస్తుందా? మినపప్పు. ఏం చేస్తున్నా అంటే సున్నుండలు తీస్తున్నాను అనమాట. వీడియో మొత్తం చూసేయండి. బాయ్ బాయ్. ఆల్రెడీ నేను చెప్పేసాననమాట అక్కడ సున్నుండలు చేస్తున్నాను. ఇప్పుడు సున్నుండలు ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటో చూసి మనం కూడా చేసేసుకుందాం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూసి చేసుకోండి. నేను కూడా ఏదో ఒక వీడియో చూసే చేశాననమాట. ఎప్పుడు చేశానంటే నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు మా అర్చన కోసం తను చిన్నగుండే. తనకు నాకు 10 ఇయర్స్ గ్యాప్ ఉంటదనమాట. తను చిన్న పిల్లలాగా బక్కగా ఉండే అనమాట. అబ్బా! తనకి బాగా ఏమన్నా చేసి పెట్టాలని చెప్పేసి ఎక్కువ ఇంగ ఏమి అంటే తెలిసిన స్వీట్స్ గానీ, ఏమన్నా కొత్త ఐటెమ్స్ ఏమన్నా తెలిసినా గానీ నేను చేసి తనకు పెడుతుండే అనమాట. అలానే ఇప్పుడైతే మనం మినపప్పు వేయించుకుందాం. మినపప్పులో మనం బియ్యం తీసుకున్నాం గదా! ఆ బియ్యం 3 స్పూన్స్ గూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. అంటే వేయించుకోవాలి. అలా మంచిగా వేయించుకునేసరికి అంటే అవి గోల్డెన్ రెడ్ కలర్‌లో అలా అయిపోవాలి. అలా అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ జేసేసుకోవాలనమాట. కొంచెం స్మెల్ గూడా మంచిగొస్తుంటది మనం వేయించేటప్పుడు. ఆ స్మెల్ వచ్చేలాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలనమాట. అలా వేయించుకొని కాసేపు చల్లారనివ్వాలనమాట. మళ్ళీ వేడి వేడి పట్టేసరికి మన మిక్సీ ఖరాబ్ అయిద్ది. అది గూడా సరిగ్గా వేడి రాదు. మిక్సీ గిన్నె మొత్తం హీట్ అయిపోతది. మన చేతులు కాలిపోతాయి. అవసరమా మనకంత బాధ? మంచిగా చల్లారిన తర్వాత మనమైతే తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలనమాట. నేనైతే పట్టుకోవడం కోసం నేను ఒక చిన్న మిక్సీ గిన్నెలో మనము కొంచెం కొంచెం వేసుకొని పట్టుకోవాలి. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, నేను యాలుకలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నా. కాకపోతే బెల్లము అదేంటి పౌడర్ అదే బెల్లం తురుమనేది ఆర్డర్ చేసుకున్నా అనమాట. అది సరే అది బానే ఉంటదేమో డైరెక్ట్ మనం ఇంకా యాడ్ చేసేసుకోవచ్చులే అని చెప్పేసి నేను దాన్ని తురుముని మిక్సీ పట్టలేదు. తర్వాత కలిపేటప్పటికి నాకు చాలా ఇబ్బందయిందనమాట. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం తీసుకొని అందులోనే యాలుకలేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొంచెం కొంచెంగా పట్టుకొని ఆ పౌడర్‌ని మనం ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలనమాట. ఇలా మొత్తం పిండినైతే నేనైతే పట్టేసుకున్నాననమాట. ఇప్పుడు నెక్స్ట్ కలుపుతాను చూడండి. అప్పుడే నాకు చాలా ప్రాబ్లమ్ అయింది. ఆ బెల్లం తురుము గడ్డలు గడ్డల్లాగా వచ్చింది. నాకైతే కలపనీకే సరిగ్గా రాలేదు. చాలా టైం పట్టింది. ఒకసారి తీసేసి మిక్సీకేస్తే అయిపోతుండేనేమో అన్నట్లు అనిపించింది. ఇదైతే ఆర్గానిక్ బెల్లం తురుము. నేను జెప్టోలో అనుకుంటా ఆర్డర్ చేశాను. క్విక్‌గా వచ్చేసాయన్నమాట. ఇంకా అన్నీ ఏసేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇదొక్కటే పట్టేసుంటే బావుండేమో అన్నట్లు అనిపించిందనమాట. ఎందుకంటే ఈ మధ్య ఈ ఈ సున్నుండలు కూడా చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య పిల్లలకి మంత్‌కొక్కసారి ఫీవర్స్ రావడం, ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఇవంతా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఏదన్నా హెల్తీగా, టేస్టీగా చేయాలి అని చెప్పేసి లడ్డూలైతే బాగా తింటారు కదా! ఇలా కొంచెం లడ్డూలు చేస్తే తింటారు. ఇది కూడా హెల్తీ కాబట్టి మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమేమి వాడట్లేదు. కాబట్టి బావుంటది. హెల్తీ ఉంటది పిల్లలకి కూడా అని చెప్పేసి మా చిన్న పాప అయితే పక్కనే ఉండి చూస్తుందనమాట. మా చిన్న పాప, పెద్ద పాప ఏం చేస్తున్నా అని. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం నేను బెల్లం అది సరిపోయిందా లేదా అని చెప్పేసి కొంచెం టేస్ట్ చేశా. స్వీట్‌నెస్ సరిపోలేదు. మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నా. ఈ కలపడానికే పెద్ద ప్రాసెస్ అయిందబ్బా నాకైతే. ఇంకా కొంచెం కొంచెం నెయ్యేసుకొని మనమైతే సున్నుండల్లాగా కలిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ గూడా హెల్తీగా ఏమన్నా చేద్దామనేసి అనుకుంటున్నాననమాట. ఏం జేయాలో మీరు కామెంట్ చేయండి. అది గూడా పిల్లలకి టేస్టీగా, హెల్తీగా ఉండేలాగా. ఊకే ఫీవర్స్ రావడము, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇవన్నీ ఆహ్, పోవాలనమాట పిల్లలకి. హెల్త్ మంచిగుండాలి. దానికోసమనైతే హెల్తీగా జేస్తున్నాననమాట. మీకేమైనా తెలిస్తే మీరు గూడా కామెంట్ జేసి చెప్పండి నాకు. ఇలా ఏమన్నా చేయండి టేస్టీగా, హెల్తీగా పిల్లలకి బావుంటాయి, హెల్తీ ఉంటాయని చెప్పేసి మీరేమైనా చెప్తే నేను గూడా చూసి కామెంట్ జేస్తా. కామెంట్ చేస్తా కాదు. నేను కూడా ట్రై చేస్తా. సరేనా? మొత్తం నెయ్యి పోసుకున్నాం. ఆ నెయ్యి కూడా సరిపోలేదు. ఇంకా 1 ½ కప్ నెయ్యి తీసుకున్నామనమాట. ఆ గిన్నెలో కూడా ఏసి తుడుస్తున్నా నేనైతే. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డు అయితదా అంటే అవ్వట్లేదనమాట. ఎందుకంటే నెయ్యి సరిపోలేదు.
మేమైతే ఫస్ట్‌గా ఆ బెల్లం తురుము అవన్నీ తినేసి మా పిల్లలైతే అగో పక్కన గిన్నెలోనే బెల్లం తురిమేస్తే అది తింటున్నారు. తర్వాత లడ్డు చేస్తే తినట్లేదు. బెల్లం తురిమేస్తే తింటున్నారనమాట. ఇద్దరికి చెరొక గిన్నెలో కొంచెం కొంచెం ఏసి ఇచ్చేసా. వాళ్ళు తింటున్నారు. ఇంకా లడ్డుకైతే సరిపోలేదనమాట నెయ్యి. మా చిన్నప్పుడైతే అసలు నేనెప్పుడన్నా తిన్న ఊహనే లేదనమాట సున్నుండలనేవి. కొట్లో కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళం స్కూల్లో ఉండేటప్పుడు. కానీ అమ్మ వాళ్ళు చేసిందయితే గుర్తులేదు. ఇవైతే చెయ్యరు మా సైడ్ ఎక్కువ అరిసెలు, ఇంకా కారపూస, గజ్జికాయలు ఇవే ఎక్కువ చేస్తారు. పల్లి చెక్క అలా చేస్తారు కానీ సున్నుండలు ఇవన్నీ ఎక్కువ చేయలేదనమాట. నాకు గూడా తెలియదు. నేను గూడా ఏదో ఒక వీడియోలో చూసే చేస్తున్నాననమాట ఇవి గూడా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఓకేనా? ఫస్ట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. బానే వచ్చింది. పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఓకే. ఇంకా హ్యాపీ అనమాట. ఓకే. నాకు గూడా చేయడం వచ్చేసింది అని. ఇంతకుముందు మా అర్చనకి చేసినప్పుడు నేను చక్కెరతో చేశాననమాట. బెల్లంతో చేయలేదు. అందుకోసం నాకు ఈ ప్రాబ్లమ్ రాకుండా బెల్లం తురుముని కలపాలి అని చెప్పేసి. మీకందరికి డౌట్ రావచ్చు. అంతకుముందు చేశా అన్నావు గదా! ఎలా చేశావని. అప్పుడు చక్కెరేసి చేశాను. అందుకోసం అలా అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే లడ్డూలైతే చుట్టేస్తున్నాను. ఇంకా మా అర్చన గూడా నాకు హెల్ప్ చేసిందనమాట లడ్డూలు చుట్టడానికి. ఈ లడ్డూలు మహా అంటే ఎన్ని రోజులుంటాయనుకుంటున్నారు మీరు? ఒక ఇద్దరు పిల్లలు కాబట్టి రోజుకు 2 లడ్డూలు తిన్నా గానీ, ఒక 10 డేస్ అన్నా వస్తాయి. ఒక 20 లడ్డులయితాయి అనుకుంటారు గదా! అలా ఏం లేదు. మాకు ఓన్లీ 2 డేస్‌కే ఆ లడ్డూలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మనిషికి 2, 3 డైలీ అలా తినేస్తున్నాం. మా నటాష అయితే మస్తు ఫాస్ట్‌గా ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి తినేసిందనమాట. అలా అందరమైతే అసలు కుమ్మేసినాం. 2 రోజులకి లడ్డూలు మొత్తం ఫినిష్ చేసేసినాం. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మా పిల్లలకి మా హెల్నాకి తినిపిస్తారా అంటే రావట్లేదనమాట అక్కడ. మా అర్చననేమో లాస్ట్ కొంచెం మిగిలుంటే అది కూడా లడ్డు చుట్టేస్తుంది. టేస్ట్ అయితే బాగుంది. స్వీట్ ఉంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి సర్ప్రైజ్ అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.